నా పేరు మాధవరావు అండి. మాది ఒంగోలు దగ్గర కందుకూరు. నేను ఇక్కడ ఒక రాయల్ ఎంటర్ప్రైజ్ అని ఒక కంపెనీకి సైట్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాది బొబ్బిలి. నా పేరు చిన్ని కృష్ణ. నేను ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇక్కడ నేను చేసేది ఇక్కడ సేఫ్టీ ఇంజనీర్ ఉద్యోగం కోటెక్ కంపెనీలో. నా పేరు రోహిణి కుమార్ అండి. మా ఊరు పుట్టపర్తి. మేము ఇక్కడికి ఉపాధి కోసం వచ్చినది. మేము హోటల్ పెట్టాము. మేము పెట్టి దాదాపు అంటే 8 months పైన అయింది. మాకేం పర్వాలేదు, బాగానే పడుతుంది, మంచి లాభమే. ఇంత పెద్ద ఎంఎన్సీ మనకి ఇక్కడ అనంతపురం లాంటి జిల్లాలో వస్తుందని ఎవరు కళ్ళ కూడా ఊహించుండరు. ఇంత పెద్ద ఎంఎన్సీ రావడం, ఇన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి రావడము, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ అమ్మవారిపల్లి, ఈ గుంటూరు అందరూ ఈ కియా కంపెనీ వచ్చిన ద్వారా అంతా క్షేమంగా ఉండాలి. నేను వచ్చి 1 year అవుతుంది. 1 year అయిన నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను, కియా బెడ్ డేస్ నుంచి. సో నాకు ఇందులో వర్క్ చేయడం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఈ కంపెనీలో చేసిన తర్వాత నాకు బిఫోర్ కన్నా ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంది. ఈ కియా కంపెనీ వల్ల అనేది ఒక అనంతపురం డిస్ట్రిక్ట్ మెయిన్ సోర్స్ చెప్పాలంటే, ఎందుకంటే ఈ ఏషియాలోనే నెంబర్ 1 వరల్డ్ వైజ్ పోతే కానీ నెంబర్ 2 ఈ కంపెనీనే. యాక్చువల్లీ అంత పెద్ద కంపెనీ అనంతపురం డిస్ట్రిక్ట్ రావడం వల్ల గొప్ప కారణమే కదా. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాయల్ సిటీ అవుతుంది అంటున్నారు. ఇప్పటికేమో చాలా బాగుంది. పెనుగొండ కూడా బాగా డెవలప్ అవుతా ఉంది. ఇక్కడ ఎంతోమంది నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి ఇప్పుడు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్నారు. నిజంగా జనాల్ని కౌంట్ చేయడం కూడా మన వల్ల కాదనమాట. అన్ని వేల మందికి ఉపాధి ఉంది ఇక్కడ. ఇలాంటి కంపెనీ మన ఆంధ్రాలో ఇంకో 2-3 ప్లేస్లో కనుక వస్తే వేరే ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏమన్నా మన ఆంధ్ర ఎంతో బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఉపాధి కలిగింది. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక కొరియన్ కంపెనీస్తో నేను ఉద్యోగం చేయడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దానివల్ల చెప్తున్నది వేలాది మంది ఉపయోగం అంటే ఎలాగంటే ప్రతి ఒక్క జాబ్స్ వచ్చి లోకల్ వాళ్ళకి ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ వరకే ఇస్తున్నాను చెప్పారు. ఎవరు కంపెనీ ఓపెన్ అవుతానంటే ప్రస్తుతానికైతే చాలా మంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి లేదనేది లేదు. యూస్ఫుల్ అంటే నెంబర్ 1 యూస్ఫుల్ ఈ డిస్ట్రిక్ట్ వరకు. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్లో నుంచి చూసుకుంటే ఇప్పుడైతే మాత్రం ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిందండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది. అట్లాగే ఈ ఏరియాలో రానున్న రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇటువంటి ఇండస్ట్రీస్ చాలా వస్తాయి ఈ చుట్టువైపులో. ఆల్రెడీ ఇది చాలా డెవలప్ అయిన ఏరియా. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు చాలా డెవలప్గా అయింది ఏరియా. ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకంతా వాళ్ళు తగ్గట్టుగా పని ఇస్తామంటున్నారు. కంపెనీ ఓపెన్ అయిపోతే ఉపాధి ఎలాగుంటుందో మేము చెప్పలేము. ఎవరు వర్ణాతీతం, చాలా బాగుంది. ఇన్ ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కంపెనీ వచ్చేసి 85% వర్క్ అయిపోయింది. ఇంకా 15% అట్లా వర్క్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో కియా డైరెక్ట్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి కరువు ఉన్న అనంతపురం జిల్లా అలాగే ఇంక 2-3 అనంతపురం జిల్లాలో కనుక మంచి ఫ్యాక్టరీలు కనుక వచ్చినాయి అంటే ఎంతోమంది లోకల్ యువకులకు కానీ మన ఆంధ్ర దాటి బయట వాళ్ళకి కానీ ఎంతోమందికి మంచి ఉపాధి వస్తుంది. దీనివల్ల మన ఆంధ్రాకి మంచి పేరు వస్తుంది. ఆంధ్ర కూడా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.